మనం చదువుదాం. బైబిల్లో ఒక చక్కటి మాటను మనం చదువుదాం. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయము. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపుము. చాలమ్మ, ఇంకా తల్లులు పైకెత్త, నేను మీకు వివరిస్తాను. ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే, ఇక్కడ మోషే గారు మాట్లాడుతున్నారు. ఏమనంటే, అయ్యా, ఈ ప్రజల్ని నేను నడిపించలేకపోతున్నాను. ఈ ప్రజలు అసలు నా మాట వినట్లేదు. ఈ ప్రజల్ని నేను ఒంటిగా మోయడం నా వల్ల కావట్లేదు. నేను మోయలేకపోతున్నాను ప్రభువా, నన్ను చంపే అని దేవుడికి తన బాధ అంతా చెప్పుకుంటున్నాడు. నా వల్ల కావట్లేదు. ఎందుకు మోషే, ఆ ప్రజలు నిన్ను ఎందుకని అంత బాధ పెడుతున్నారు? నువ్వు చావాలని అంత కోరిక ఎప్పుడొస్తుంది మనకి? చావాలని ఎప్పుడొస్తుంది? ఇక మన వల్ల కాదు, ఇక నా వల్ల కాదు, నన్ను చంపే అని ఎప్పుడు అంటామంటే, మనము ఏదైనా ఒక పని, ఏదైనా ఒకటి చెయ్యలేనప్పుడు, సాధించలేనప్పుడు. చూడండి, ఇప్పుడు పిల్లలు ఉన్నారు చాలామంది. పోయిన సంవత్సరంలో ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ రాలేదని, పాస్ అవ్వలేదని చాలామంది సూసైడ్ చేసుకునే పిల్లలు ఉన్నారు. మనం బాగా ప్రార్థన చేయాలి. మీ పిల్లలు కూడా ఎవరైనా ఫెయిల్ అయ్యారనుకో, వాళ్ళని టార్చర్ పెట్టగాకండి. మానసికంగా సూసైడ్ చేసుకొని చనిపోతారు. అందుకని మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఏమంటే, ప్రభువా, పిల్లలు తండ్రి, చాలామంది పిల్లలు ఫెయిల్ అయ్యారని తట్టుకోలేక వాళ్ళు టెన్షన్ పడి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా ఈ సంవత్సరం జరగకూడదని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలా చాలామంది ఇక నేను సాధించలేను, నా వల్ల కాదు ఇక అని ఎప్పుడైతే మనలో ఆ ఫీలింగ్, ఆలోచన కలుగుతుందో, వెంటనే మనం దేనికోసం ఆలోచిస్తామంటే, చావు కోసం ఆలోచిస్తూ ఉంటాం. చచ్చిపోవాలి, చచ్చిపోతే బాగుంటుంది. అక్కడ మోషేకి వచ్చిన బాధ ఏంటి ఇంతకి? ఎందుకైనా ఆయన చావు కోరుకుంటున్నాడంటే, ఆ ప్రజలు ఏమడుగుతున్నారంటే, మోషే, ఇక్కడ రోజు ఆ పైనుంచి మన్నా కురుస్తుంది. మన్నా అది కొత్తిమీర గింజల్లాగా ఉంటుంది. అది కొత్తలో కురిసినప్పుడు, అబ్బా ఇది భలే అపూపంగా ఉంది, భలే టేస్టీగా ఉంది అన్నారు. ఇక రోజు ఆ మన్నా కురుస్తూ ఉంటే మన్నా తిని 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 బోరు కొట్టింది. ఏమంటున్నారు వాళ్ళు? మన్నా తిని 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 బోరు కొట్టింది. ఇంకేమంటారంటే, అది బోలముగా ఉంది. ఏమంటున్నారు వాళ్ళు? అది బోలముగా ఉంది, మాకు ఈ మన్నా మాకు తినబుద్ధి అవ్వట్లేదు. ఐగుప్తులో ఉన్న కీరకాయలు, ఉల్లిపాయలు, దోసకాయలు అవి గుర్తొస్తున్నాయి మాకు, అవి తినాలనిపిస్తుంది మోషే అని మోషే మీద సనుక్కోవడం ప్రారంభిస్తున్నారు. అర్థమవుతుందమ్మా? సనుక్కోవడం ప్రారంభిస్తున్నారు. ఇంకేం చేస్తున్నారంటే, మాకు మాంసం కావాలి. నోరు చాలా, అది తిని 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 అదే బోలంలాగా అయిపోయింది, చేదైపోయింది నోరు. అందుకని మాకు మాంసం కావాలి అని మోషే మీద వాళ్ళు సనుక్కుంటూ ఉంటే, అప్పుడు మోషే మాట్లాడతాడు ఒక మాట. ఏమనంటే, అయ్యా, ఆ పై వాక్యాల్లో ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ ప్రజల్ని నేనేమన్నా కన్నానా? ఈ ప్రజలు ఏమన్నా నాకు పుట్టారా? నేనేమన్నా కన్నానా? నువ్వేమో వాళ్ళని కనాను దేశానికి తీసుకెళ్ళిపో, మోసుకొని పో అంటావు. వీళ్ళని నేను
భరించలేకపోతున్నాను ప్రభా, వీళ్ళను మోయడం నా వల్ల కావట్లేదు ప్రభా, నన్ను తీసుకో, నన్ను చంపే అని దేవునికి బ్రతిమలాడుకుంటున్నాడు. దేవునికి తన బాధ అంతా చెప్తున్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మోషే అలా బాధపడుతున్నాడు. మీరింట్లో మీ పిల్లల నిమిత్తమై, లేదా మీ యజమానుల నిమిత్తమై, లేదా మీ ఇంట్లో మీ స్త్రీల నిమిత్తమై, ఇంకా మీకు సంబంధించిన వాళ్ళ నిమిత్తమై మీరు ఈ ఇంటిని సముద్రానైనా ఈదొచ్చంట, సంసారాన్ని ఈదలే, ఈ సంసారాన్ని నేను ఈదలేకపోతున్నాను, నా వల్ల కాదు ప్రభా, నన్ను తీసుకో ప్రభా అంటారా స్త్రీలు? అంటారు చాలామంది కదా. నా వల్ల కావట్లేదు ఈ పిల్లల్ని భరించడం, ఈ భర్తను భరించడం అంటారు కదా స్త్రీలు చాలామంది. ఈ భార్యల్ని అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు చచ్చిపోతే బాగుండు అనుకుంటామా? అనుకోము. ఎవరి ఇంకొద్ది రోజులు ఆయుషిస్తే బాగుంటుంది కదా అంటాం కదా. అన్నీ బాగున్నప్పుడు దేవా నాకు ఇంకొన్ని సంవత్సరాలు ఆయుషిస్తే బాగుంటుంది ప్రభా, ఇంకొంచెం ఆయుషిస్తే బాగుంటుంది ప్రభా అని మనం అనుకుంటాం. ఏదైనా బాగలేనప్పుడు, ఇంట్లో మన పిల్లలు మన మాట విన్నప్పుడు, మన మీద అంటే తిరుగుబాటు చేసినప్పుడు, లేకపోతే ఇంకేదన్నా చేయమన్న పని చేయనప్పుడు, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా వీళ్ళు నా మాట వినట్లేదు ప్రభా, మోషే కూడా వీళ్ళని నేను ఏమైనా కన్నానా తండ్రి, నా వల్ల కావట్లేదు, నేను భరించలేకపోతున్నాను, చంపే ప్రభా అని చాలామంది కూడా మోషే అన్నట్లుగా అంటున్నారు. మోషే కూడా ఆ రోజు అలాగే బాధపడుతున్నాడు. ఇంకొంతమంది ఏంటంటే మీరు కాదు, కొంతమంది త్రాగుబోతుల భర్తల్ని బట్టి, లేకపోతే దేవుని నమ్ముకొని పిల్లల్ని బట్టి, పిల్లలు కొంచెం మాట విననప్పుడు, నేను చచ్చిపోతే బాగుంటుందిరా, నువ్వు నా మాట వినవు కాబట్టి నేను చచ్చిపోతాను, నా భర్త నా మాట వినట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు కాబట్టి నేను చచ్చిపోతే బాగుండు అని చాలామంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ త్రాగుడు మానరు, ఈ దుర్వ్యసనాలు మానరు, అక్రమ సంబంధాలు మానరు, ఇంక నా వల్ల కాదు, నేను భరించలేను అని ఆమెలో ఉన్న ఓపిక అనేది చచ్చిపోయి, అంటే ఓపిక అనేది లేకుండా పోయి ఆమె చనిపోవడం జరుగుతుంది. చాలామంది అట్లా చచ్చిపోయారు, చావు వెతుకుతున్నారు ఈరోజు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ఇంటిని మోయడం నీ వల్ల కాదు కదా, నీ పిల్లల్ని మోయడం నీ వల్ల కాదు, నీ భర్తని భరించడం నీ వల్ల కాదు, నీ భార్యని భరించడం నీ వల్ల కాదు. కానీ నీకు అప్పగించేటప్పుడే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ శక్తినిచ్చి పంపించాడు. వివాహం చేసేటప్పుడే భార్యని మోసే శక్తి, భర్తను మోసే శక్తి, వాళ్ళకు పుట్టిన పిల్లల్ని మోసే శక్తి దేవుడు ఆల్రెడీ వాళ్ళకి ఆ శక్తిని ఇచ్చాడు. కానీ ఈరోజు చాలామంది ఆ శక్తిని ఎలా కోల్పోతున్నారో తెలుసా? ఆ టెన్షన్స్ వల్ల. ఒకరోజు నేను ఫోన్లో విశ్వాసులతో మాట్లాడుతూ ఉంటే, షాలేమో వికాస్ ఉన్నారు కదా, బాగా కొట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరూ బాగా కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే, ఏదైనా ముందు చేయాలని వాడు అంటాడు పెద్దోడు, చిన్నోడేం నేను ముందు చేయాలంటాడు. జాగ్రత్తగా నా మాటలు వినండి, అనుభవపూర్వకంగా చెప్తున్నా నేను. ఆడేమో నేను ముందు చేయాలి, నేను ముందు వెళ్ళిపోవాలి అంటాడు, వీడేమో నేను ముందు వెళ్ళాలంటాడు, ఈ పని నేను చేయాలి. అలా ఇద్దరు ఏంటంటే ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు. ఇక్కడ అది చూసినప్పుడు నాకు పాస్టర్ గారికి ఏమనిపిస్తుంది? పిల్లలు ఎందుకబ్బా మన మాట వినట్లేదు, నేను పాస్టర్ గారికి ఫోన్ మాట్లాడతా, చూసుకోండి అంటే పాస్టర్ గారు నువ్వే చూసుకో అంటాడు. ఇక టెన్షన్స్, బయట తిరిగేసి వస్తాం కదా, ప్రేయర్స్కి వెళ్ళేసి, ఎండకి వెళ్ళేసి, ఇప్పుడు మేమంటే ఇలా, మీరు పనులు చేసి వచ్చి, ఇంట్లో బయట పనులు చేసి వచ్చి, మళ్ళీ ఇంట్లో పనులు చేసుకొని, ఒక పక్క మనకు టెన్షన్స్, ఎన్నో భారాలు, ఇంకేంటి కొన్ని అప్పులు ఉన్నాయి కదా, ఒక పక్క అప్పుల టెన్షన్స్, ఒక పక్క ఎండకి పనికి వెళ్ళి ఒక టెన్షన్స్, ఒక పక్క ఇంకా ఎక్కడెక్కడ ఏమేమో ఎంతో టెన్షన్స్తో మీరుంటారు. వీళ్ళ వల్ల ఇంకో టెన్షన్, అవునా కాదా? ఇన్ని టెన్షన్స్ మధ్యలో ఫ్యామిలీని ఎలా టేకప్ చేయాలి,
పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఉం? భర్తని ఎలా చూసుకోవాలి, భార్యని ఎలా చూసుకోవాలి, అసలు ఒక ఇంటిని సంతోషంగా ఎలా మలుచుకోవాలి, ఇన్ని టెన్షన్స్ మధ్యలో, ఇన్ని పోరాటాల మధ్యలో ఒక పక్క హెల్త్ సహకరించదు, అయినా పొలానికి వెళ్ళాలి, అయినా పని చేయాలి, అయినా ఇంట్లో వంట చేయాలి, అయినా ఇంట్లో అన్ని పనులు చేయాలి. ఇవన్నీ ఒక పక్కనుంటే ఇంకొక వంత ఏంటి, వీళ్ళ గోల, వీళ్ళేమో మాట వినని పరిస్థితులు. అప్పుడు ఏమనిపిస్తుంది, ఎవరైనా ఏమనుకుంటారబ్బా, ఈ పిల్లలను మన మాట వినరు, ఇంకా చచ్చిపోతే బాగుంటుంది అంటారు కదా చాలామంది. నేను ఒక గంట క్లాస్ తీసుకుని అరుస్తూ ఉంటే మౌనంగా శాలెం వికాసు, అరే ఇలా ఎందుకు, సరే అన్నయ్య పోనీ ముందు తప్పేమైందో తగ్గించుకో అని కొంచెం ఒక గంట సేపు క్లాస్ బీకా. నేను చెప్తా ఉంటే సైలెంట్గా వింటూ ఉన్నారు. విన్న తర్వాత వాళ్ళు పడుకున్నారు. నేను ఆలోచిస్తున్నా, పిల్లలు ఇట్లా మన మాట వినట్లేదు, మనం వాళ్ళని ఏం చేయాలి, మన మాట వినట్లేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత అరిచినా, నువ్వెంత తిట్టినా వాళ్ళు మారరు, పోయి మోకరించు. గంట సేపు క్లాస్ వీకానా, వాళ్ళు నిద్రపోయారు. కొద్దిసేపు కాళ్ళ దగ్గర కూర్చొని ఇద్దరు కాళ్ళు పట్టుకొని ఏడ్చడం, కొద్దిసేపు తల దగ్గర కూర్చొని ఇద్దరు తలల మీద చేయి పెట్టి ఏడ్చడం. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మాట విననప్పుడు ఏంటంటే పుట్టుకతోటి పిల్లలకి మూర్ఖత్వం వస్తుంది. మనలాగా ఆలోచన చేయాలంటే ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలు, మన పిల్లలకి ఎన్ని సంవత్సరాలు, మనం ఆలోచన చేయాలి. మనకెన్ని సంవత్సరాలు, మన పిల్లలకి ఎన్ని సంవత్సరాలు, మనం ఆలోచన చేయాలి. మనమేమనుకుంటామంటే మనలాగా మన పిల్లలు ఆలోచన చేయాలని మనం కోరుకుంటాం. నేను ఏడుస్తా ప్రార్థన చేస్తుంటుంటే దేవుడు చెప్తున్నాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళే మారుతారు. ఎంత అరిచినా, ఎంత తిట్టినా, ఎంత కొట్టినా, ఒకసారి మాట వినకపోతే గట్టిగా ఒకటి వేసిన, మొత్తం ఇదంతా చెయ్యి, షర్ట్ వేసుకుంటా ఉన్నాడు, మాట వినలా, ఈ చెయ్యి తీసుకొని వేసా ఇక్కడ. వెంటనే అంటే మనం చేసే మిస్టేక్స్ చెప్తున్నా నేను. కొట్టాలి అలాగని బెత్తం వాడకుండా ఉండకూడదు, అరవాలి, కానీ వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యాలి. ఇంకోటి ఏం చేయాలంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దెబ్బ వేసా, వాడి ఫేస్ అంతా ఎట్టయిపోయింది, ఇక్కడేసా మొత్తం రెడ్ అయిపోయింది. ఇంకా వాడు స్కూల్కి వెళ్తున్నాడు, యూనిఫామ్ వేసుకుంటున్నాడు. నేను అలా కొట్టినప్పుడు వాడు స్కూల్కి ఇంకా 5 నిమిషాలు నా దగ్గర ఉంటాడు. అదే ఫీలింగ్ తోటి వాడు ఏం చేస్తాడు, స్కూల్కి వెళ్ళిపోతాడు. స్కూల్లో వీడికి ఒకసారి తప్పిన ఒకసారైనా ఆ ఫీలింగే వస్తుంది. కానీ తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే, వెంటనే నేను కొట్టానా 2 నిమిషాలు ఆగి మళ్ళీ వాడిని హగ్ చేసుకొని మొత్తం పౌడర్ రాసి నీట్గా వాళ్ళని లాలన చేసి బుజ్జగించి బాయ్ చెప్పి పంపించా. అప్పుడు వాడి ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటుంది? వాడు స్కూల్కి వెళ్ళినా కూడా వాడి ఆలోచన, అమ్మయ్య మా మమ్మీ బాగా చూసుకొని పంపించింది నన్ను. మనం ఏం చేస్తామంటే, మన పనులను బట్టి, మన ఒత్తిడిని బట్టి ఒక్కొక్కసారి వాళ్ళు మాట విననప్పుడు వాళ్ళ మూర్ఖత్వాన్ని బట్టి మనకు కూడా కోపం వచ్చేసి మనం కొడతా ఉంటాం. వాస్తవమే, మంచిదే, కానీ మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే కొట్టి వదిలేస్తున్నాం. అది చాలా పెద్ద పొరపాటు. అది 3 రోజులు కానీ, 2 రోజులు కానీ, 10 రోజులు కానీ మనం అలాగే వదిలేస్తే, ఈరోజు పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా, మనం ఎప్పుడైతే వాళ్ళను ప్రేమించమో బయట ప్రేమలు వెతుక్కుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే వాళ్ళను దగ్గర తీసుకోమో, వాళ్ళని హగ్ చేసుకోమో, బయట ప్రేమలు వెతుకుంటారు. హాయ్ నువ్వు భలే బాగున్నావే, నీ డ్రెస్ భలే బాగుంది, వాళ్ళు అట్రాక్ట్ అయిపోతున్నారు. ఎందుకో తెలుసా, నువ్వు చెప్పట్లేదు, నువ్వు అందంగా నీ పాప కానీ, కొడుకు కానీ, నీ కుమారుడు కానీ నువ్వు అందంగా రెడీ అయినప్పుడు, అమ్మ ఈ డ్రెస్ చాలా బాగుందమ్మా, ఈ చెప్పులు నీకు చాలా అందంగా ఉన్నాయి, అబ్బా ఈరోజు భలే ఉన్నావు అమ్మా అని ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు నీ పిల్లల్ని పొగిడితే బయట అట్రాక్షన్స్కి పడిపోరు పిల్లలు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మన ఒత్తిడిలను బట్టి, మనకున్నటువంటి ఆ బాధలను బట్టి, టెన్షన్స్ని బట్టి మనం ఏం చేస్తున్నావు తెలుసా, కోపంతో వాళ్ళని
అరిచేస్తున్నా. అరవాలి, వాస్తవమే, అరవండి, నేను కూడా అరుస్తున్నాను. కానీ అదొక 5 మినిట్స్ తర్వాత, ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళా వాళ్ళని హగ్ చేసుకొని ప్రేమించి ఒక ముద్దు పెట్టి లాలన చేసి ఏదో ఒకటి తినిపించి పంపించేయండి. అప్పుడు వాళ్ళల్లో ఇక అది ఉండదు. హల్లెలూయా. అందుకని ఇక వాళ్ళు ఏడుస్తారా స్కూల్కి వెళ్ళేటప్పుడు? స్కూల్లోకి వెళ్ళిన తర్వాత కూడా మా మమ్మీ కొట్టినా మా మమ్మీ మళ్ళీ ఆ ఫీలింగ్ ఉండదండి. ఈరోజు అది ఎలా ఎలా కలుగుతుంది? అంత ఓపిక మనకి ఎలా వస్తుంది? ఎలా వస్తుంది అంటారా? అంత కోపంలో అంత ఓపిక ఎలా వస్తుంది? తెచ్చుకోవాలి. అంత ఓపిక తెచ్చుకోవాలి. ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీకు ఏం కావాలి? నాకేం కావాలి? మన బాధ్యతలు ఏంటంటే, మన పిల్లల్ని సరిగా మనం పెంచుకోవాలంటే, మన కుటుంబాన్ని మనం మొయ్యాలంటే మనకు కృప కావాలి. దేవుడి కృపను పొందుకోవాలి. అది ఎలా వస్తుందంటే ప్రార్థన చేసుకోవాలి. అయ్యా చేత కావట్లేదు ప్రభా, నా వల్ల కావట్లేదు ప్రభా, ప్లీజ్ అయ్యా. నా పిల్లలు పొరపాటు చేసినప్పుడు వాళ్ళను మళ్ళా నేను క్షమించి, ఇంకోటి ఏంటంటే అది నేర్చుకోండి. అదే దృష్టితో చూసి వాళ్ళు ఇంకా సరే, పొరపాట్లు అనేవి జరుగుతుంటాయి, కామన్. మన పిల్లలు పొరపాట్లు అనేవి పడతారు. కానీ మనం ఏం చేస్తామంటే ఇంక దాన్ని ఏం చేస్తాం, పుండయి గోకి దాని మీద పురుగులు కూడా పడతాయి. మళ్ళీ అసలు అది మానిపోయింటుంది కూడా. మళ్ళీ దాన్ని ఏం చేస్తామంటే గోకి దాన్ని పెద్దది చేసి వాళ్ళని బాధ పెడుతుంటాం మనం. ఎందుకండి? ఏదో అయిపోయింది. సరే, పొరపాటు చేశారు, అరిచావు కదా, కొట్టావు కదా, ఒక దెబ్బ వేసావు కదా, అరిచావు కదా, ఇంకా మళ్ళీ నువ్వేం చేయాలంటే, మళ్ళీ నీకు పుట్టిన వాళ్ళే కదా, వాళ్ళెవరూ కాదు, నువ్వే, నీ రక్తమే. నువ్వు వాళ్ళని మళ్ళా ఏం చేయాలంటే దగ్గర తీసుకొని వాళ్ళను భుజాల మీద మొయ్యాలి. హల్లెలూయా. మొయ్యాలి. మోషే అంటున్నాడు, నేను మొయ్యలేనయ్యా, నేనేమైనా కన్నానా, నా వల్ల కాదు అంటే, అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మోషే, ఇక్కడ 6 లక్షల మంది ఉన్నారు కదా, నువ్వు మోయలేకపోతున్నా అన్నావు కదా, ఒక 70 మందిని పెద్దల్ని ఏర్పరచుకొని నా దగ్గరికి తీసుకురా. ఆ 70 మంది మీద నీలో ఉన్న ఆత్మని వాళ్ళకి పంచుతాను. అప్పుడు నువ్వు ఒక్కడివి మోయాల్సిన పని లేదు, వాళ్ళు మోస్తారు. హల్లెలూయా. మోస్తారని చెప్పారండి. సరే అని 70 మందిని ఏర్పరచుకున్న తర్వాత దేవుడు ఆ 70 మంది మీదికి పరిశుద్ధాత్మని కుమ్మరించాడు. అప్పుడు ఆత్మని కుమ్మరిస్తే వాళ్ళు భాషలు మాట్లాడుతూ ప్రవచనాలు చెప్పారు. ప్రవచనాలు చెప్పారు. అప్పుడే దేవుడు కుమ్మరించినప్పుడే వాళ్ళు ప్రవచనాలు చెప్పి వాళ్ళు ఆగిపోయారు. చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి. అందులో ఒక ఇద్దరు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు, ప్రవచనాలు చెప్తానే ఉన్నారు. ఈ వార్త మోషే దగ్గరికి ఒకతను 27వ వచనం 11-27 చదవండి. అప్పుడు ఒక యవనుడు మోషే ఎద్దుకు పరిగెత్తి వచ్చి, ఎల్దాదు మేదాదులు పాలెంలో ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే, నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పాను. చాలమ్మ, నువ్వేమో మొయ్యలేనంటివి. అమ్మలారా వినండి జాగ్రత్త. నువ్వేమో మొయ్యలేవన్నావు. మొయ్యలేనప్పుడు నేను వేరే ఆప్షన్ చూసుకోవాలా వద్దా? ఓకేనా? నువ్వు మొయ్యలేనన్నావు, ఈ ప్రజల్ని మోయడం నా వల్ల కాదన్నావు. అందుకని నేనేం చేశాను, 70 మందిని ఏర్పరచుకొని వాళ్ళ మీద ఆత్మను కుమ్మరించి, ఆ ఎల్దాదు మేధాదులు వాళ్ళ మీద ఆత్మను కుమ్మరిస్తే వాళ్ళు ప్రవచనాలు చెప్తా ఉంటే, అప్పుడు దేవుడు మోషే, యెహోషువ ఏమంటున్నారు తెలుసా? వాళ్ళను నిషేధించయ్యా, వాళ్ళు ప్రవచనాలు చెప్తా ఉంటే నిషేధించయ్యా, వద్దయ్యా. ఎందుకు? నువ్వు మమ్మల్ని కదా ఏర్పరచుకుంది,
మరి వాళ్ళకెందుకు ఆత్మనిచ్చావు? అర్థమవుతుందా? అంటే నువ్వు మొయ్యలేవు కాబట్టే వాళ్ళకి ఆత్మనిచ్చి వాళ్ళని నడిపించుకుంటున్నా నేను. ఇప్పుడు వాళ్ళు ప్రవచనాలు చెప్తా ఉంటే నీకు కడుపులో ఏమైంది? వాళ్ళు కొంచెం ఆత్మతో నింపబడతా ఉంటే నీకు బాధ అయింది కదా. నువ్వు వద్దంటేనే కదా నేను వాళ్ళ మీదకి పంపించింది అని దేవుడు చెప్తూ చెప్తూ అంటాడు. 29 అందుకు మోషే, నా నిమిత్తం నీకు రోషం వచ్చెనా? ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను హల్లెలూయా. ఎందుకు నీకు బాధ? దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తే అందరూ ప్రవక్తలు అయిపోతారు, అందరూ ఏదైనా పని చేయగలుగుతారు. మీకు చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? నువ్వు మోయలేకపోతే ఇంకొకరికి అప్పగిస్తాడు. అది అలాగని ఆ ప్రజల్ని విడిచిపెట్టడు దేవుడు. ఆ ప్రజలు మూర్ఖులే, తిరుగుబాటు చేసేవాళ్ళే, సనుక్కునేవారే. కానీ నీ బిడ్డని, నీ కుటుంబాన్ని, నీ భర్తని, ఉదాహరణకు చెప్పనా, చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. ఎందుకు చెప్పండి? మా నాన్న తాగుతున్నాడని ఆమె, నా వల్ల కాదయ్యా ఈ భర్తను మార్చుకోవడం, నాకు చేత కాదు అని ఆమె జీవితాన్ని ఆమె కిరోసిన్ పోసుకొని కాల్చుకొని చనిపోయింది. ఆమె జీవితం ఆమె చేతులారా, ఆమెకి ఏం లేదు, ఓపిక లేదు. అందుకని ఆమె ఏం చేసింది? ఆమె జీవితాన్ని భర్త తాగొచ్చినా, తిట్టినా, కొట్టినా ఓర్చుకొని ఓపికతోటి అలాగే ఉనింటే జీవితం బాగుండు. చేతులారా ఆ భర్తని ఓర్చుకోలేక ఆమె జీవితాన్ని నువ్వు మారలేదు, ఈ తాగుడెందుకు అని ఆమె చేతులారా ఆమె పోయింది. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు నాన్న. ఇప్పుడు ఆమె ఎంత ఓపికతో ఉంది. అప్పుడు ఆమెను ఎలాగైతే హింసించేవాడో, ఎలా బాధ పెట్టేవాడో, తర్వాత కూడా అమ్మని అలాగే కొట్టేవాడు. ఎంత టార్చర్ అనుభవించిందో ఆమెకే తెలుసు. కానీ అంతకుముందు చర్చికి పోయేటోడు కాదు. కానీ ఆమె ఓపికతోటి అలాగే నిలిచి ఉంది కాబట్టి, ఓపిక పట్టింది కాబట్టి కొట్టించుకున్నది, తిట్టించుకున్నది, ఇంకేమేమో చేసింది, అన్ని బాధలు అనుభవించింది. కానీ ఒకరోజు మారిండా లేదా? మారారు కదా. మారి ఇప్పుడు మందిరానికి వస్తున్నాడంట. అది ఎవరు ఓపిక? అలాగే స్త్రీలకు ఉండాలి. హల్లెలూయా. నేను పొగడాలని చెప్పట్లా, ఉదాహరణకు చెప్తున్నా. మీరు ఎందుకంటే ఇవన్నీ తెలుసు కాబట్టి, మీకు ఇవన్నీ తెలుసు కదా. అందుకని ఇక నేను చచ్చిపోతాను అని ప్రాణం తీసుకుంటే నీ జీవితం అలాగే. బాధలు అన్నది మేమే, పిల్లలు బాధలు పడేది అంతే. నువ్వు తల్లిగా పోయినావు అనుకో, తల్లిగా ఏదైనా చేసుకొని పోయినావు అనుకో, నీ పిల్లలు వదిలి ఉంటారు కదా, వాళ్ళు బాగా బాధలు పడతారు కొద్ది రోజులు. అది టార్చర్ అనేది మామూలుగా ఉండదు. అందుకే నేనేమంటానంటే, ఓకే, నీ భర్త నిన్ను వేధిస్తున్నాడు, నీ భార్య నిన్ను వేధిస్తుంది, లేకపోతే ఇంకేదన్నా సమస్య ఉంది, దానికి చావే పరిష్కారం కాదు, చచ్చిపోవడమే పరిష్కారం కాదు. పిల్లలు మాట వినట్లేదు, దానికే చచ్చిపోవడం పరిష్కారం కాదు, గొడవే కాదు. ఇంటికి వస్తానే గొడవలు ఉండకూడదు. ఇంటికి వస్తానే నువ్వు ఆ పని తప్పు చేసావు, ఇంకదే ఆలోచన, నువ్వు ఆ తప్పు చేసావు. ఇంటికి ఈరోజు అర్చావు కదా, ఇంకా అది అక్కడితో ఏమైపోవాలి? మన దేవుడు మనసు ఏంటో చెప్పనా? ఎప్పుడైతే ఒక స్త్రీ కానీ, ఒక యవనసుడు కానీ, ఒక పురుషుడు కానీ, అయ్యా నేను పాపినయ్యా, అదిగో ఆ తప్పు చేశానయ్యా, అదిగో వాళ్ళతో ఫోన్లో మాట్లాడానయ్యా, అదిగో ఆ పాపం చేశానయ్యా, అబద్ధం మాట్లాడానయ్యా, దొంగతనం చేశానయ్యా, అదిగో ఆ నీచమైన పని చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, ఇంకెప్పుడు చెయ్యను ప్రభా, నేను పాపిని ప్రభా అని ఎవరైతే దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతారో ఇంకా వాళ్ళ తప్పు అంతా ఆ రోజు ఏమైపోతుందంటే, దేవుడు సముద్ర అగాధములో పడవేస్తాడంట. అర్థమవుతుందా?
అమలారా, ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకుంటారో ఆ ఆ తప్పును దేవుడు ఏం చేస్తాడంటే ఇకెత్తడు. ఇక అక్కడ ఉండదు, సింహాసనం దగ్గర ఉండదు మన తప్పు. వాడు సైతాన్ గాడు ఫిర్యాదు చేయడానికి రాడు. ఎందుకో తెలుసా? మనము మన నోటితోటి, లేదా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళతోటి వాళ్ళు ఒప్పుకొని పశ్చాత్తాప పడితే దేవుడు ఇక చెయ్యలేదు అన్న లెక్కలోనే వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఎవ్వరం నీతిమంతులం కాము. అందుకని చెప్తున్నా నేను, ఆయన ఒక్కడే ఎంచడానికి నీకు హక్కు లేదు, నాకు హక్కు లేదు. ఎవరిని ప్రశ్నించడానికి, ఆఖరికి నీ కడుపున పుట్టిన పిల్లలైనా ప్రశ్నించడానికి నీకు హక్కు లేదు. లేదు. ఎందుకో తెలుసా? దేవుడే దాన్ని కొట్టేసిన తర్వాత నువ్వు ఎందుకు ఎంచుతున్నావు? దాన్ని దేవుడు కొట్టేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళని ఇంకా టార్చర్ పెడుతున్నాం. అయితే నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, సరే ఏదో ఒక పొరపాటు జరిగి ఉండొచ్చు, కానీ మాటి మాటికి సంగతి ఎత్తితేనట మిత్రభేదం అంట. ఒక ఫ్రెండ్షిప్ ఉన్న చోట సామెతల్లో ఉంటుంది, మాటికి సంగతి జరిగిన దాన్ని ఎత్తువాడు మిత్రభేదము కలుగుతుందంట. ఆ స్నేహము, ఆ బంధము ఉండదంట. అందుకని నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆ రోజు మోషే ఏం చేస్తున్నాడంటే, అయ్యా మోయలేకపోతున్నాను అయ్యా, నాకు కృప ఈ తండ్రి, నాకు ఓపిక ఇవ్వు తండ్రి, నాకు సహనం ఈ తండ్రి. వాళ్ళు ఒకవేళ నా మీద తిరుగుబాటు చేసినా నేను వాళ్ళని ఏమనకూడదు. అందుకనే విశ్వాసులు ఎంత పొరపాటు చేసినా, పూర్వమిల్లైనా ఇక్కడ మీరైనా ఏదైనా చిన్న పొరపాటు ఏదన్నా చేసినా మేమైతే ఏమనం. ఎందుకో తెలుసా? మాకే దెబ్బ. ఏదన్నా సరే చెప్పాలనుకుంటే అది చెప్పాలి, ఇంకా వదిలేయాలి. ఏదన్నా మీకు చెప్పాలనుకున్నాను, అమ్మ ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అమ్మ, ఇది కరెక్టు, ఇది తప్పు అని చెప్పేయాలి. చెప్పిన తర్వాత దాన్ని వదిలేసి మిమ్మల్ని ఏం చేయాలి? మళ్ళా ఎత్తుకోవాలి, మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకోవాలి, మళ్ళా మోయాలి. అలా అని వీళ్ళు మా మాట వినట్లేదని చంకలను తీసి ఇసిరేసామంటే అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? ఇంకొకరిని నింపుతాడు, భరించే వాళ్ళకి అప్పగిస్తాడు. ఓపికతో ఎవరైతే భరిస్తారో వాళ్ళకి అప్పగిస్తాడు. అక్కడ జరిగిన సన్నివేశం అదే. ఇంకోటి ఏంటంటే, వస్తీ ఉంది, వస్తీ. రాజు పిలిచాడు, అమ్మా ఇక్కడికి రా, విందు జరుగుతూ ఉంది, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా భార్య నేను చెప్పుకోవాలి, ఒకసారి రా అని వస్తీని పిలిస్తే వస్తీ ఏమంటది? అయ్యా నేను రాను, వాళ్ళ ముందు నేనెందుకు రావాలి? ఆమె ధర్మం ఏంటంటే భర్త రమ్మంటే రావాలి. కానీ ఆమె ఏం చేసిందంటే నేను రాను. వెంటనే అంతమందిలో పెద్ద వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ అంటున్నారు, రాజుగా అయ్యా నువ్వే పిలిస్తే ఒక రాణి రాకపోతే ఇక ఆడోళ్ళందరూ అట్టే తయారవుతారయ్యా. వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటున్నారు, అయ్యా నీ భార్య రాణి స్థానంలో ఉంది, ఇంత హోదా కలిగిన ఆమె భర్త పిలిస్తే రాకపోతే స్త్రీలందరూ ఇదే నేర్చుకుంటారయ్యా. స్త్రీలందరూ ఇదే నేర్చుకుంటారు. మేము మా భార్యలను రమ్మంటే పలాని వస్తీ రాలేదు కాబట్టి మేము కూడా నీ మాటకు లోబడము, నీ మాటకు విలువివ్వము అని వాళ్ళు కూడా లోబడకుండా ఉంటారయ్యా అని చెప్పేసరికి అహష్వేరోష్ రాజుకు ఇంకా కోపం ఉంటుందా ఉండదా? మామూలుగా ఉండదు. ఇంకా కోపం వచ్చేసి ఇక రాణిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వదిలిపెట్టొచ్చాడు. మళ్ళీ మాట వినే ఎస్తేరును పెళ్లి చేసుకున్నాడు. ఇంకోటి ఏం చెప్పమంటారా నేను మీకు? మనం ఏదైతే వద్దు అంటామో ఇంకొక ఆప్షన్ ఉంటుంది దేవుడికి. నీకేదైనా దేవుడు పని అప్పగించాడనుకో, అది నాకు వల్ల కాదు ప్రవ్వా. కొన్ని మీటింగ్స్ అప్పుడు కొన్ని ఏదన్నా మీటింగ్స్ అత్యవసరం, వైజాగ్కి వెళ్ళాలి, సేవకుల మీటింగు, ఇంకెక్కడికైనా వెళ్ళాలి, అర్జెంటుగా విజయవాడ వెళ్ళాలి, పాస్టర్ గారితో కలిసి నేను కూడా వెళ్ళాలి. కానీ ఆ రోజు శుక్రవారం అయి ఉంటుంది, ఆ రోజు శనివారమే అయి ఉంటుంది. అప్పుడు నేనేం చేయాలి? నేను రాలేను, అర్జెంటుగా అక్కడికి నేను రాకపోయినా కుదిరిద్ది. ఇక్కడ నేను ఎందుకో తెలుసా? నేను పూర్తిగా అప్పగించుకున్నాను అనమాట. హల్లెలూయా. ఎందుకంటే అక్కడికి నువ్వు వెళ్ళాలి ఖచ్చితంగా, నేను వెళ్ళకపోయినా జరుగుతుంది. కానీ ఇక్కడికి నేను వెళ్ళాలి, నువ్వు వెళ్ళలేవు, నేను వెళ్ళకపోతే అక్కడ ఎట్లా ఇబ్బంది కలుగుతుంది. అందుకే నా నీడ అక్కడ ఉంది.
నా అవసరత అక్కడ ఉంది. కాబట్టి నేనేం చేయాలి? నేనేం చేయాలి? నేను త్యాగాలు, కొన్ని సంతోషాలు కానీ, కొన్ని ప్రోగ్రామ్స్ కానీ, కొన్ని కార్యక్రమాలు కానీ నావి ఏం చేయాలంటే నేను సాక్రిఫైస్ చేసుకోవాలి. వదులుకుంటేనే కొన్ని చేయగలుగుతా. అయితే నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడు మీకు అప్పగించిన పని ఇంకొకరికి అప్పగించేటట్టు మీరు తెచ్చుకోబాకండి. అది నీకు ఈ కుటుంబాన్ని అప్పగించాడు. ఎవరిని? భర్తని, నీ పిల్లల్ని, నీకు పని. ఇంకో మాట చెప్తా. ఈ మాట చెప్పే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకెళ్తా. ఒక పని మనిషి ఒక చోట వేరే షార్ట్లో చూశానమాట. ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నానమాట. పని మనిషి ఇంట్లో ఒక 4 ఇళ్లల్లో పని చేసుకుంటుంది. అప్పుడు పాస్టర్ గారు వచ్చి అడుగుతారమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి రామ్మ, ప్రార్థన చేస్తాను. ఏం చేస్తున్నావు అంటే, పాస్టర్ గారితో ఆమంటది, అయ్యా 4 ఇళ్లల్లో పాచి పని చేసుకుంటున్నాను అయ్యా. 4 ఇళ్లల్లో. ఆమె సంతోషంగా చెప్పింది, సరే అమ్మా, నువ్వు బాధపడొద్దు. ఆ 4 ఇళ్లల్లో పాచి పని చేసుకుంటున్నావంటే ఆ 4 ఇళ్లను దేవుడు నీకు అప్పగిచ్చాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ 4 ఇళ్లను నువ్వు మార్చే పని దేవుడు నీకు అప్పగిచ్చాడు. నువ్వు అనుకుంటావు పాచి పని చేయడానికి, అమ్మ తోలండి, పాచి పని చేయడానికి అందరూ హీనమైన పని చేయడానికి వెళ్తుందిలే ఆ బిడ్డ అని అందరూ నిన్ను హేళన చేయొచ్చు, అందరూ నిన్ను ఎగతాళి చేయొచ్చు. అయితే ఆ 4 ఇళ్లను దేవుడు నీకు అప్పగిచ్చాడు. అక్కడ నిన్ను నువ్వు నిరూపించుకో, అక్కడ నీ నిజాయితీని నిరూపించుకో, నీ మంచితనాన్ని నిరూపించుకో, నీ దేవుడేంటో నీలో ఆ 4 ఇళ్లలో ఉన్న యజమానురాలు చూడాలి. అలా నిన్ను నువ్వు నిరూపించుకో అమ్మా అని చెప్తూ అంటాడు. అక్కడ చిల్లర పైసలు పెడితే చిల్లర పైసలు ముట్టుకోబాకు. బట్టలు ఉతకమని బట్టలు ఇస్తే ఆ బట్టలు తెల్లగా ఉతుకు. అంట్లు తోమంటే నీట్గా తోము. వంట చేయమంటే నీట్గా వంట చేసి పెట్టు. అప్పుడు వాళ్ళు వంట తింటున్నప్పుడు, ఆ వంట చేసిన ఆహారాన్ని తింటున్నప్పుడు, నువ్వు ఉతికిన బట్టలు అవి వేసుకున్నప్పుడు, ఆ తర్వాత చిల్లర పైసలు అక్కడే ఉన్న సంగతి ఇవన్నీ వాళ్ళు చూడాలి. ఎవరు? ఆ యజమానులు చూడాలి. అప్పుడు నీ మంచితనం ఏంటో, అమ్మా ఇది నీ ఇల్లు కాదు, కానీ ఈ బాధ్యత నీకు మేము అప్పగిచ్చాం. ఓకే, నీకు డబ్బులు ఇస్తున్నాం, కానీ ఈ బాధ్యత నీకు పెట్టాం కదా, ఇందులో నువ్వు ఎంత నమ్మకస్తురాలుగా పనిచేస్తున్నావని వాళ్ళు నిన్ను పొగడాలి. పొగిడి, నువ్వు చర్చికి ఏమైనా వెళ్తున్నావా, దేవుణ్ణి ఏమైనా నమ్ముకున్నావమ్మా, నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా అని వాళ్ళు నిన్ను అడగాలి. అడిగి వాళ్ళు నిన్ను తెలుసుకొని, మేము కూడా నీ దేవుణ్ణి ఆరాధిస్తామమ్మా అని అనాలి. అలా నువ్వు ఆ 4 ఇళ్లల్లో ఉన్న స్త్రీలను కానీ, యవనస్తుల్ని కానీ, భర్తల్ని కానీ అందరినీ రక్షించేటువంటి పాత్రగా నువ్వు మారాలమ్మా అని ఆ పాస్టర్ గారు చెప్తే, ఆ సేవకుడు చెప్తే, అప్పుడు ఆమంటది, అయ్యా నా నమ్మకత్వాన్ని బట్టి, నా యథార్థతను బట్టి, నా మంచితనాన్ని బట్టి ఇప్పుడే ఆ ఇంట్లో చాలామంది బాప్తిస్మం తీసుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. నా నమ్మకత్వాన్ని బట్టి, నా నిజాయితీని బట్టి, నా యథార్థతని బట్టి ఇప్పుడే చాలామంది ఆ 4 ఇళ్లలో బాప్తిస్మాలు తీసుకున్నారయ్యా అని చెప్పాడు. ఈరోజు మనమేమనుకుంటామంటే మనకేదో పెద్ద హోదా అప్పగించాల్సిన పని లేదు. మనకి దేవుడు అప్పగించిన ఒక చిన్న పని, అది ఊడ్చే పని కావచ్చు, తుడిచే పని కావచ్చు, నీ ఇంటిని ఏలే పని కావచ్చు. నువ్వు ఏ పని దేవుడు నీకు అప్పగిస్తే ఆ పనిలో నువ్వు ఎలా ఉండాలంటే, ఫస్ట్ ఓపిక కావాలి. ఆ పనిలో వస్తే ఒక్కొక్కసారి సమస్యలు వస్తాయి. ఏ పనులైనా సమస్యలు రావంటారా? మనం ఏ పని చేస్తున్నా అందులో రావా? మైనస్లు ఉండవా? ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. కానీ ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మనం ఏ పని దేవుడు అప్పగించినా, మనం ఇంట్లో కుటుంబాన్ని మోస్తున్నా, పిల్లల్ని మనకు అప్పగించినా, భర్తని మనకు అప్పగించినా, లేకపోతే ఇంటి పని అప్పగించినా, ఇంకే పని అప్పగించినా మనలో ఆ నమ్మకత్వము, ఆ యథార్థత
ఇంకేంటంటే ఆ ఓపిక అది క్షీణించకూడదు. ఎప్పుడైతే మనం అలా నిజాయితీగా అప్పగించిన దాంట్లో నమ్మకంగా వెళ్తే అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? 5 తలాంతులు ఒకతనికి అప్పగిచ్చాడు. 5 తలాంతుల్ని ఇంకా 5 చేసి యజమాని వచ్చేసరికి, అయ్యా 5కు 5 సంపాదించాను అయ్యా అని చెప్తే, బల నమ్మకమైన మంచి దాసుడా, బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను అని చెప్తాడు. ఇంకొంచెం ముందుకెళ్తే 2 తలాంతులు అప్పగిస్తాడు. ఆ 2 తలాంతులు కలిగిన ఆయన దగ్గరికి వెళ్తే, ఏం చేస్తావు? నీకు అప్పగిచ్చాను కదా, నీ ఇంటిని అప్పగిచ్చాను, నీ ఉద్యోగాన్ని అప్పగిచ్చాను, లేదా నీకు పొలాన్ని అప్పగిచ్చాను, నీకు పిల్లల్ని అప్పగిచ్చాను, ఏం చేసావు? లెక్క చెప్పు. ఎలా పెంచావు నీ పిల్లల్ని? లెక్క చెప్పు. నీ భర్తని ఎలా చూసుకున్నావు? లెక్క చెప్పు. నువ్వు ఇంట్లో ఎలాగున్నావు? లెక్క చెప్పు అని దేవుడు అడిగితే, అయ్యా 2కు 2 సంపాదించాను, నువ్వు 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 2 నాకు ఇచ్చింది, కానీ నేను దాన్ని ఏం చేశాను? 4 చేశానయ్యా. బల నమ్మకమైన మంచి దాసుడా. ఏం చేయాలి? ఏం కావాలి నీకు? ఓపిక కావాలి. ఓపిక. నీకు అప్పగిచ్చేటప్పుడు బలహీనమైనవి అప్పగిస్తాడు, కానీ వాటిని బలమైన వాటిగా చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచ. నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, బైబిల్లో అవన్నీ కూడా సంఘం గురించి, సేవకుల గురించి రాసి పెట్టారు, కానీ నేను ఇవి కుటుంబానికి పోల్చి చెప్తున్నా. నీ పిల్లలు బలహీనమైన వారే, నీ ఇంట్లో కోడళ్ళు లేకపోతే నీకు సంబంధించిన అన్ని బలహీనమైనవే, కానీ నువ్వేం చేయాలంటే నీ పేషెన్సీ ఓపికతోటి వాటిని బలంగా తయారు చేసుకోవాలి. హల్లెలూయా. దానికి నీకేం కావాలి? దేవుని దగ్గర కృప పొందుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఓపిక తెచ్చుకోవాలి, సహనం కావాలి. వస్తాయి అందులో కూడా. పిల్లల్ని పెంచే మామూలుమైన పని అనుకున్నావా? పిల్లలు పెంచే పని అప్పుడులా కాదు, చాలా కష్టమైన పని. ఒక ఇల్లాలుగా రన్ చేయాలంటే, ఒక స్త్రీగా రన్ చేయాలంటే ఎంతో కష్టమైన పని. ఒక పురుషుడిగా ఇంటిని ఏలాలంటే ఎంతో కష్టమైన పని. అయినా సరే నువ్వు దేవుడి దగ్గర జ్ఞానం పొందుకొని నీ ఇంట్లో నువ్వు పట్టు సాధించాలి. దేవుడు రేపొద్దునొచ్చి నీ ఇంటిని గురించి, నీకు అప్పగించిన ఉద్యోగం గురించి, లేకపోతే నీకు ఏది అప్పగించాడో, నీకు అప్పగించిన పరిచర్య గురించి ప్రతి దాంట్లో దేవుడు లెక్క అడిగినప్పుడు చాలా నమ్మకంగా పనిచేసావు. మందిరంలో పరిచర్య చేసే విషయంలో కూడా ఇది దేవుడి పని అన్నట్టుగా చేసావు. నీ చేతికి వచ్చిన రూపాయిలో చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టు. అది కూడా అడుగుతాడు. నీ చేతికి వచ్చిన 10,000 ఏం చేస్తున్నావు? వృధాగా ఏం చేస్తున్నావు అడుగుతాడు. 10,000 ఎంత వేస్ట్గా ఖర్చు పెడుతున్నావు? దాన్ని కరెక్ట్గా వాడావా? దాన్ని ఏం చేసావు? సామెతల్లో గుణవతైన స్త్రీ అంట రూపాయి అంతా సేవ్ చేసి, పొదుపు చేసి పొలం కొన్నదంట. పొలం కొని అనేక మందికి పని కల్పించిందంట. ఆమె జీతాలు ఇస్తుందంట, వాళ్ళకి బతుకు ఏర్పరిచిందంట. మనం ఏం చేస్తున్నాం? ప్రతి పైసాలో మనం ఎట్లా వేస్ట్గా, ఎట్లా వ్యర్థంగా, అది కూడా మన దేవుడికి లెక్క చెప్పాలి. పలాని నీకు నేను ఇన్నిచ్చాను కదా. ఇప్పుడు రానున్న దినాలలో యుద్ధాలు జరుగుతున్నాయి. అసలు మనం ఈరోజు ఇంత కడుపు నిండా ఆహారం తింటున్నాము, అన్నీ మనకు దొరుకుతున్నాయంటే నిజంగా మనం చాలా ధన్యులం. కొన్ని ప్రాంతాల్లో కడుపు నిండా ఆహారం లేదు. అసలు మన ఇండియాలో ఉన్నంత మంచి ఫుడ్డు ఎక్కడ లేదు. మనం తిన్నంత శ్రేష్టమైన ఆహారం ఎక్కడా లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన ఆహార విషయంలో, మన డబ్బుల విషయంలో, మన వస్త్రాల విషయంలో కూడా ఒక్కసారి వేసుకుంటాం, పడేస్తున్నాం. అడుగుతాడా? యవనస్తులైన పిల్లలు ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటారు, తెలీదు. మనం ఒక్కసారి వాడి అలా పడేస్తున్నాం. ఆ డబ్బు ఎంత? 500, 300, 800, 1000 విలువే కదా. అసలు వస్త్రము కూడా లేకుండా, చెప్పులు కూడా లేకుండా వెళ్తుంటే కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటా. ఆ పిల్లలు కవర్లు కట్టుకొని, చెప్పులు లేక కవర్లతోటి వెళ్తున్నారు.
నువ్వు ఇలా వస్త్రాలన్నీ ఇలాగా నువ్వు 500 కొని ఆడ పక్కన పడేస్తున్నావంటే వాళ్ళకు ఒక జత చెప్పులు ఇప్పియొచ్చు కదా, మనం ఆ డబ్బులు సేవ్ చేసి. నేను కొనుక్కోవడం తప్పు అని చెప్పట్లేదు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఒక్కసారి వేసేసుకుంటున్నాము, అది ఇంకా ఇష్టంగా పోయి కొనుక్కుంటున్నాము, ఒక్కసారి 2 సార్లు వేసుకుంటున్నాము, అది ఇంకా పక్కన పడేస్తున్నాము, మళ్ళా కొత్త దాని వైపు వెళ్తున్నాం. కొనుక్కోండి, కానీ అసలు బట్టలే లేనోళ్ళు ఎంతోమంది ఉన్నారండి. చెప్పులు లేకోకుండా, తిండి కడుపు నిండా ఆహారం లేకుండా, కానీ మనం వేస్ట్గా ఎంత ఖర్చు. కానీ మనం ఇవన్నీ వేస్ట్ అని మనకు అనిపించదండి, ఇవన్నీ మనకు వేస్ట్ అనిపించదు. కానీ ప్రతి దానికి నీవు చెప్పాలి, నేను చెప్పాలి, నేను చెప్పాలి. నీ మనీ ఎలా చేస్తున్నావు? ఆ డబ్బంతా ఈరోజు నువ్వు 500 పెట్టావు, నెలకి ఎన్ని డబ్బులు అట్లా వేస్ట్ చేస్తున్నావో అవన్నీ వేస్ట్ చేయకుండా సేవ్ చేస్తే ఒక అమౌంట్ అవుతుంది కదా, ఒక అమౌంట్ అవుతుంది కదా. నిరాశ్రయులుగా, ఏ ఆధారం లేని వాళ్ళకి మనము ఒక బియ్యం మూట తీసుకెళ్ళిస్తే కడుపు నిండా అన్నం తినరా? మసిబట్టకు పెట్టేస్తాం మనము ఒక 2 సార్లు వేసుకుని దాన్ని మసిబట్టకు పెట్టినప్పుడు నాకు ఎట్లుంటుంది తెలుసా, అది చూసినప్పుడు వీళ్ళకి లేని విలువ తెలియజేసేటట్టు దేవుడు చెయ్యాలి. ఇప్పటికి కూడా ఇంట్లో ఉంటే చినిగిపోయిన నైట్ పక్కన పెట్టబుద్ధి కాదు నాకు. చినిగిపోయినవి ఉంటాయి ప్యాంట్లు, అవి కొంచెం స్టిచ్చింగ్ చేసుకుంటే బాగా అవుతాయి. సిగ్గు లేకుండా బయటికి వెళ్ళి అవన్నీ, నేను సిగ్గుపడను, అవన్నీ ఒక 4-5 షార్ట్లు పిల్లలవి కానీ నావి కానీ అవన్నీ స్టిచ్చింగ్ చేయించుకొని ఇంట్లో వేసుకుంటా, తప్పేమైంది? కానీ మనం ఏం చేస్తాం తెలుసా, అంత చిన్న చినుగు కనబడితే ఇసిరేస్తున్నాం. ఎట్లా వాడుకోవాలి, డబ్బులు ఎట్లా, వస్త్రాలను ఎట్లా, తిండిని ఎట్లా, ప్రతి దాంట్లో మనం ఏం చేయాలంటే, నేను మిమ్మల్ని ఇలా చేస్తున్నారని కాదు, మనం ప్రతి దాంట్లో లెక్క అడుగుతాడు దేవుడు. నమ్మకస్తులుగా ఉండాలి. ఆయన ఏమంటాడు తెలుసా, నమ్మకస్తుల్ని నేను మెండైన దీవెనలతో కుమ్మరిస్తా. ఆయన కావాల్సింది ఎవరంటే, యోసేపులాగా మనకు వస్తాయి డబ్బులు, దేవుడు ప్రతి మనిషిని ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి, వెయిట్ చేయండి, టైం వస్తుంది. ఆశీర్వాదం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక్కసారే 7 సంవత్సరాల పంట పండింది, 7 సంవత్సరాల పంట ఒక్కసారే పండింది. ఈ 7 సంవత్సరాల పంటని ఎలా దాచాడు తెలుసా, చాలా జాగ్రత్తగా దాచాడు. ఆల్రెడీ అన్నం ఉంటుంది, అన్నం వండేస్తాం, పోసేస్తుంటాం, బయట పడేస్తుంటాం కాలువల్లో. పులిహార కలుపుకొని తినొచ్చు కదా, లేదా జీరా రైస్ చేసుకోవచ్చు, టొమాటో రైస్ చేసుకోవచ్చు, బోలెడు రైసులు చేసుకోవచ్చు జ్ఞానం ఉంటే. అలా ప్రతిదీ వేస్ట్ చేసుకోకుండా, ప్రతిదీ జాగ్రత్త చేసుకుంటే దేవుడు అంటాడు, ప్రతి దాంట్లో నమ్మకస్తుల్ని నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. అందుకే నేను ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా సరే వేస్ట్ కాకుండా, అది డబ్బు కావచ్చు, తిండి కావచ్చు, బట్టలు కావచ్చు, మనం వాడే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా వాడితే ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు. అప్పుడు మనము నమ్మకమైన మంచి దాసుడాని ఆయన ఎదుట తలం ఇలా ఎత్తుకోవాలి. ఆళ్ళల్లోనే ఒక అతను ఉన్నాడు, ఆయనకు ఒక్క తలాంతు. తనకున్న సోమరితనాన్ని బట్టి, తనకున్న లేజీనెస్ని బట్టి ఒక్కటే ఇచ్చాడు. వాళ్ళందరికీ 5 ఇచ్చాడు, ఇంకొకనికి 2 ఇచ్చాడు, ఇంకొక అతనికి. కానీ ఈయనకి ఒక్కటే ఇచ్చాడు. నీకు అంత సామర్థ్యం లేదు, నీకు అంత శక్తి లేదు, నువ్వు మోయలేవు, చేయలేవు, కాబట్టి నీకు ఒక్కటే ఇస్తున్నా. ఈ ఒక్కదాన్ని నువ్వు కష్టపడి 2 చెయ్యి. ఈ ముగ్గురిని నేను సమానంగా కూర్చోబెడతాను, నేను నా దగ్గర అదే స్థానం ఉంటుంది అని చెప్పి దేవుడు వెళ్ళిపోతే, ఒక్కటికి ఇంకోటి కష్టపడి చేయాలా, చేయకుండా భూమిలో పాతి పెడితే అంటాడు దేవుడు వచ్చినప్పుడు లెక్క అడిగితే అంటాడు, అయ్యా నువ్వేమో విత్తవు, కఠినుడివి, నా దగ్గరకు వచ్చి తీసుకుంటావు, విత్తవు, నాటవు, ఏం చేయవు, నా దగ్గరకు వచ్చి అడుగుతావు, అందుకని నీది నువ్వే తీసుకో అయ్యా. నేను 2 చేసి నీకు ఇవ్వాలా? నీకెందుకు ఇవ్వాలా? నువ్వు నాటవు, నువ్వు విత్తవు, నువ్వేం చెయ్యవు, నీకు నేనెందుకు చెయ్యాలి?
అర్థమవుతుంది నా మాట? అప్పుడు దేవుడికి చాలా కోపం వస్తుంది. అరే, నేను నమ్మకంగా ఉండమని చెప్పా నీకు, అప్పకిచ్చిన దాన్ని నువ్వు చేయకుండా భూమిలో పాతి పెట్టావా? సోమరి, సోమరి నువ్వు. మనకి ఏం అప్పగిచ్చాడు దేవుడు? గుర్తుపెట్టుకోండి. నీకు దేవుడు ఏమి అప్పగిచ్చాడు? మొదటిగా నేను చెప్తున్నాను, నీకు మొదటిగా బయట కన్నా నీ ఇంటిని అప్పగిచ్చాడు. ఖచ్చితంగా నువ్వు చచ్చిపోయిన తర్వాత నీవు లెక్క చెప్పాలి, నేను కూడా లెక్క చెప్పాలి. నీ తల్లిదండ్రుల గురించి కానీ, నీకు సంబంధించిన వారి గురించి కానీ, నీ అత్తమామ గురించి కానీ, నీ ఆడపడుచుల గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ, నీ భార్య గురించి కానీ, నీ భర్త గురించి కానీ, నీకు సంబంధించిన ప్రతి దాంట్లో నువ్వు ఖచ్చితంగా లెక్క చెప్పాలి. అడుగుతాడు కూడా. అప్పుడు నువ్వు తలదించుకొని ఇలా నిలబడతావా? అయ్యా, నువ్వు విత్తవు కఠినుడవని నాకు తెలిసి, నువ్వు ఇట్లా అడుగుతావని తెలిసి నేను దాన్ని భూమిలో పాతి పెట్టానయ్యా అంటే, అప్పుడు దేవుడు అంటాడు, అరే సోమరి, అట్లయిన ఎడల ముందే నాకు చెప్తే నేను నీ సహకారులు ఎద్ద పెట్టేవాడిని కదా. అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చేస్తావనే నమ్మకంతో నేను నీకిస్తే, నువ్వు ఆ చిన్న పని కూడా, అంటే నీకు అప్పగించింది ఎంత? ఐదు 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 అప్పగించలా, నీకు 5 తలాంతులు ఇవ్వలా, నీకు 2 ఇవ్వలా, నీకు ఒక్కటే ఇచ్చింది. అంటే అప్పగించిన ఆ చిన్న పని కూడా నువ్వు నమ్మకంగా చేయలేక, విత్తుడి చోట కోయివాడువయ్యా నువ్వు, కఠినుడువని నన్ను అంటున్నావా? నువ్వు తప్పు చేసి, నువ్వు సోమరివయ్యి, నీకు అప్పగించిన బాధ్యత నువ్వు నిర్వర్తించకుండా నన్ను నువ్వు కఠినుడు అంటున్నావా అని అది తీసుకెళ్ళి 10 తలాంతులు కలిగిన వానికి ఇచ్చేయండి. ఇతన్ని తీసుకెళ్ళి చెరసాల్లో వేయించండి. చీకటి చోటుకి తీసుకెళ్ళిపోండి. వెలుపటి చీకట్లో పడేయండి. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుకుటా ఉంటుంది. నరకం లేసేయండి ఇతన్ని అని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు మనోళ్ళకి ఇంకా నరకం రాలేదు, కానీ తీసి ఇంకొకరికి అప్పగిస్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? నువ్వు చేతగాని దానివైతేనే ఇంకొకరికి అప్పగిస్తాడు. నువ్వు చేతనైన దానివైతే వేరే వాళ్ళకి ఎందుకు అప్పగిస్తాడు నీ పని? నీకు అర్థమవుతుందా? చాలా మంది ఈరోజు, నా భర్త అక్రమ సంబంధాల్లో ఉన్నాడు, నా భర్త అక్రమ సంబంధాలు, నువ్వు అసలు చేతగాని దానివి, నీ భర్త నువ్వు పట్టించుకోవట్లేదు, అందుకే అటు పోతున్నాడు. నిజమండి. పది తలాంతులు కలిగినటువంటి అతనికి ఈ ఒక్క తలాంతుని తీసుకెళ్ళి ఇచ్చేయండి అంటున్నాడు. కలిగిన ప్రతి వానికి ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి అంటే అతను కష్టపడుతున్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇంట్లో ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన ధర్మాలు నువ్వు చేస్తే ఎందుకు రాంగ్ రూట్లోకి? నువ్వు చేయాల్సిన ధర్మాలు, నీ పిల్లలకి చేయాల్సిన ధర్మాలు నువ్వు చేయట్లేదు. నువ్వు పిల్లలకి పంచాల్సిన ప్రేమ పంచట్లేదు. వాళ్ళకి చేయాల్సిన ధర్మాలు చేయట్లేదు. వాళ్ళు రాంగ్ రూట్లో ఎత్తుకోరా మరి? అందుకే దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు చేయలేవులే, కానీ నువ్వు చేయలేవు, చచ్చిపోతా, నన్ను ఎందుకయ్యా చావడము? అదిగో ఆ 70 మందికి ఆత్మనిస్తాను, వాళ్ళు మోస్తారు భారాలని. అప్పుడు కోపం వస్తుంది, అప్పుడు బాధపడుతున్నాడు. వేరే వాళ్ళకి ఇచ్చిన తర్వాత అప్పుడు మనకు కూడా కుళ్ళు పుడుతుంది కదా. అందుకనే నేను ఎంత కష్టమైనా చూడండి, నాకు ఇంత చిన్న దేవుడు పని అప్పగించిన వేరే వాళ్ళకి అప్పగివ్వను. ఇంత చిన్న పని ఇది, ఖచ్చితంగా ఇది నేనే చేయాల్సిన పని ఉంటుంది, నా అవసరం ఉంటుంది. అది పాస్టర్ గారు చెప్తారు, ఎవరొకరికి అక్కడ అప్పగిచ్చేసి నువ్వు కూడా వచ్చి అంటాడు ఒక్కొక్కసారి. నేను రాను. అక్కడికి నేను రాకపోయినా జరుగుతుంది. ఇక్కడ నేను వెళ్తేనే సమృద్ధిగా వాళ్ళని ప్రార్థనలో నడిపించగలుగుతాను. ఎందుకో తెలుసా? మనల్ని పరీక్షిస్తాడు కూడా ఒక్కొక్కసారి. అట్లా నేను ఎన్నో సాక్రిఫైస్ చేసుకున్నా కూడా, అలా ఎన్నో చేసుకున్నా. ఈరోజు నేను మీకు ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఈ మాట, మనము కొన్నిటి కోసం బలైపోవాలి. కొన్నిటి కోసం. ఇప్పుడు మన నొప్పులు, మన బాధలు, మన కష్టాలు అన్నీ ఉంటాయి. కానీ నొప్పులు పడతానో, గుండెలు బాదుకుంటానో, లేకపోతే కాళ్ళు ఈడ్చుకుంటానో, కాళ్ళు లాక్కొని పోతునో, మనకు అప్పగించిన పని మనం చేయాలి. ఇది అలా మనం చేయలేకపోతే ఫెయిల్ అయిపోతామండి.
ఇంకొకరికి మన కుటుంబాన్ని దేవుడు ఇంకొకరికి అప్పగిస్తాడా? అలా ఎన్నో కుటుంబాలు చె చెయ్యలేక చెయ్యలేక కోల్పోవలసిన పరిస్థితి వచ్చాయి. అందుకని అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. మందిరంలో పరిచర్య అయినా, ఇంట్లో పని అయినా, నీ భర్తకు చేయాల్సిన పని అయినా, నీ పిల్లలకు చేయాల్సిన, నీ అత్తమామకు చేయాల్సిన పని అయినా, నీకు సంబంధించిన వారికి నీవు చేయాల్సింది అది నువ్వే చేయాలి. కాబట్టి దాన్ని ఎవరికి నువ్వు అప్పగించడానికి ఛాన్స్ ఇవ్వద్దు, రాజీ పడొద్దు. అది నువ్వే చెయ్యి. అప్పుడు ఖచ్చితంగా దేవుని ఎదుట నువ్వు నిలబడతావు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఏలియా ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. ఏలియా అంటాడు యెజెబెలు లెటర్ రాస్తుంది. రాసి రేపటి లోపల నిన్ను నేను చంపేస్తానంటది. రేపటి లోపల నిన్ను నేను చంపేస్తాను. అప్పుడు ఏలియాకి ఏం రావాలి? వచ్చేసింది కోపం. నన్ను చంపేస్తావు. కోపము కాదు కానీ అతనికి భయం వచ్చేసింది. ఏలియాకి ఏమొచ్చేసిందంటే భయం వచ్చేసింది. భయం వచ్చి ఇక పరిగెడతా ఉన్నాడు. తన జీవితం మీద తనకు విరక్తి కలిగింది. ఇక తను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంటే, ఒక స్త్రీ నన్ను చంపుతానని లెటర్ రాసింది, ఇక నేనెందుకు, ఒక స్త్రీ చేతుల్లో నేను చచ్చిపోవడం ఎందుకు, ఆ యెజెబెల్ చేతుల్లో నేను చచ్చిపోవడం ఎందుకు అని దేవుడు అప్పగిస్తాడా? ఈరోజు మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? మనం ఇంత ఆరాధన చేస్తున్నాం. ఏలియా అగ్ని దిగిరా అంటే దిగొచ్చిందా లేదా? దిగొచ్చింది. వర్షము ఆగిపో అంటే ఆగిపోయింది. మళ్ళీ వర్షము కురువు అంటే కురిసింది. అలాగా ప్రకృతిని శాసించగలిగిన ఏలియా ఈరోజు ఏమంటున్నాడు తెలుసా? నేను చచ్చిపోతా. ప్రభువా, ఇంతవరకు చాలయ్యా, ఇంతవరకు చాలు, నన్ను తీసుకో. ఈ మాట రాకూడదు. నేను మీకు ఇదే చెప్తున్నా. స్టార్టింగ్ నుంచి, ప్రసంగం స్టార్ట్ అయిన నుంచి ఇదే చెప్తున్నా. ఈ ఆప్షన్ అనేది ఇవ్వకూడదు. నీలో నుంచి వచ్చినప్పుడే ఆప్షన్ పక్కకి వెళ్ళిపోద్ది. నీ నోట్లో నుంచి రాకూడదు. ప్రభా నేనే చేస్తాను, నేనున్నాను ప్రభా అనాలి. నా వల్ల కాదులేయా అన్నం అనుకో, అసలు చేయలేం మనం. అసలు మనకు శరీరము ఒక్కొక్కసారి సహకరించదు. అయినా సరే మనం ఏదైనా ఒక పని చెయ్యాలనుకో, ఎంత శరీరం సహకరించిపోయినా కూడా చేస్తామా చేయమా? మనలో చెయ్యాలనే పట్టుదల మనలో ఉందనుకో, అబ్బా చేతులు సహకరించకపోయినా, కాళ్ళు సహకరించకపోయినా, తలనొప్పి ఉన్నా, ఎన్ని భారాలున్నా, మనలో ఫిక్స్డ్ మైండ్ ఫిక్స్ చేసుకొని ఇది చెయ్యాలబ్బా అని అనుకున్నాం అనుకో, ఏం చేస్తామా చేయలేమా? అది అయితే ఏలియా ఇంత మట్టుకు చాలయ్యా, ఇంక నా వల్ల తీసుకో నోట్లోంచి వచ్చింది కదా మాట. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే, ఏలియా, దేవదూతను పంపించి ఆహారం పెట్టి బలపరిచి, నువ్వు శక్తికి మించిన ప్రయాణం ఉందయ్యా, పదయ్యా అని పంపించి, నువ్వు వెళ్ళి ఎలీషా ఉన్నాడు, ఎలీషాని నువ్వు అభిషేకించు. నీ తర్వాత ఎలీషా దైవజనుడిగా ఉంటాడు. ఎప్పుడు చెప్తున్నాడు దేవుడు? ఎప్పుడు చెప్తున్నాడు చెప్పు? నోట్లోంచి ఏమొచ్చింది? నా వల్ల కాదు, నేను చెయ్యలేను అంటేనే దేవుడు ఏం చేస్తాడంటే, ఎంత చిన్న పనైనా, ఎంత పెద్ద పనైనా, ఎంత భారమైనా నీకు అప్పగించింది పక్కోడికి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? అయితే నీకు అప్పగించిన పని, ఇంకొక మాట చెప్తా, అయిపోలా,
అయిపోలే, విడిచిపెడతా అనుకున్నారా? అక్కడ కూడా అంతే వాళ్ళు పాపం. అక్క వదలదు, వదలదు. మాస్టర్ అయితే వదిలేస్తాడు, వదలదు, వదలను. హల్లెలూయా. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అవన్నీ చెప్పేదాకా వదలను. హల్లెలూయా. ఓకేనా? వెంటనే ఎలీషాను దేవుడు అభిషేకించమన్నాడు. ఏలియా వెళ్ళి ఎలీషాను అభిషేకించి, ఎలీషా ప్రవక్తగా, సేవకుడిగా ఉన్నాడు. ఇక ఏలియా ఎక్కడికి వెళ్ళిపోయాడు? అగ్నిరథాలు గుర్రాలు పంపించి ఏలియాని ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఎప్పుడు దేవుడు ఇలా చేస్తాడంటే, మనము వద్దు అని చెప్పిన దాన్ని మనము విడిచిపెట్టిన దాన్నే పక్కలకి ఇస్తాడు. అందుకని నువ్వేం చేస్తావంటే, నాకు వద్దు అనొద్దు, నాకు కావాలి, ఇది నేను చెయ్యాలి, ఇది నేను చెయ్యాలనే కసి. అంటే లోపల ఆకలి ఆరాటం అనేది మనలో ఎంత ఉండాలో ఆయనకు తెలుసు. నీలో ఆకలి లేదు, నీకు ఇష్టం లేదు, కాబట్టి నీకు ఇవ్వాలా వద్దా అనేది ఆయనకే తెలుసు. అందుకని ఏదైనా సరే నీకు అప్పగించిన దాన్ని వేరే వాళ్ళకి అప్పగించకుండా నువ్వే ఇంక చాలాయా, వస్తాయి ఓపిక లేని పరిస్థితులు వస్తాయి, అయినా సరే వద్దనొద్దండి. ఓకేనా? ఓకేనా? ఈరోజు ఇంకో మాట ఏంటంటే, నీకు దేవుడు ఏదైనా సరే అప్పగించాడనుకో, అది దేవుడు నీకే స్థిరపరుస్తాడు. ఎలా ఉండాలో తెలుసా? దేవుడు నీకు ఏదన్నా ఒకటి ఇవ్వాలనుకున్నాడు అనుకో, నీకు దేవుడు ఏదన్నా ఇవ్వాలనుకున్నాడు అనుకో, అది నీకు ఎలా ఉంటుంది, నీకు అది స్థిరంగా ఎలా ఉంటుంది? నాకు వద్దు అంటే దేవుడు తీసేస్తాడు. ఓకే ఓకే మరి అది చచ్చిపోయేంత వరకు నీకు స్థిరంగా ఉండాలంటే, అది ఉద్యోగం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సేవ కావచ్చు, అది రాజరికం కావచ్చు, ఇంకేదైనా ఏం చేయాలి? దేవుడు దావీదుకి ఒక వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతానము సూర్యుడు ఉన్నంత కాలం సింహాసనం మీద నీ సంతానము కూర్చుంటది అని వాగ్దానం చేశాడు. నీ తరం నుంచి, దావీదు, నీ తరం నుంచి నీ పిల్లల వంశావళంతా సూర్యుడున్నంత కాలం సింహాసనం మీద కూర్చుంటారయ్యా. వాళ్ళకి సౌలుకు దూరం చేసినట్టు నీ సంతానానికి, నీ పిల్లలకి నేను కృపని దూరం చేయను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీ కొడుకుని నేను రాజు చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఈరోజు నా వల్ల కాదు అని అనకుండా దేవుడు మీకు ఏది సిద్ధపరిచాడు అది ప్రార్థనలో అడగండి. దేవా, నువ్వు నాకు ఏం అప్పగించావు, నాకు ఏ పని అప్పగించావు, ఎందులో నేను నమ్మకంగా ఉండాలి, దాన్ని నేను స్థిరపరచుకోవాలంటే ఏం చెయ్యాలి? దేవుడు దావీదుకి వాగ్దానం చేశాడు, నీ కుమారుణ్ణి నేను రాజుగా చేస్తాను అన్నాడు. ఇది వాగ్దానం చేశాడు. ఈ లోపల ఒక ఆయన ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథం 9వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. బండ దగ్గర అర్పించి అందరినీ చాలమ్మా పిలవల్. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే నేను మీకు వివరిస్తాను. అక్కడ ఒక ఆయన కనబడుతున్నాడు. ఆయన పేరేంటంటే అదోనియా. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరేంటి చెప్పండి? అదోనియా. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఆయన పేరేంటి? అదోనియా. దేవుడు వాగ్దానం చేశాడు ఎవరిని రాజుగా అంటే, దావీదుకు పుట్టిన కుమారుణ్ణి రాజుగా చేస్తానని, తనకు ఒక భారాన్ని, ఒక రాజరికాన్ని అప్పగించాలని ముందే దేవుడు నిర్ణయించాడు. ఈ లోపల అదోనియా లేచి, అమ్మలారా ఇంకా తలలు పైకెత్తండి, ఇంటికి వెళ్ళి చదువుదురు కానీ. అదోనియా ఏం చేస్తున్నాడంటే, ఒక 50 మంది పనివారిని ఏర్పరచుకున్నాడు, ఒక యాజకుణ్ణి ఏర్పరచుకున్నాడు, ఇంకొక ఆయన్ని ఏర్పరచుకొని
దావీదు కుమారుడు సొలొమోను కంటే కూడా, జాగ్రత్తగా వినండి, దావీదు కుమారుడైన సొలొమోను కంటే కూడా ఈ అదోనియా ముందే పరిగెత్తి గొర్రెల్ని ఎడ్లని అన్ని వధించి ఈయన రాజైపోయాడహో రాజయ్యాడహో రాజయ్యాడహో అని వాళ్ళ ద్వారా ప్రకటన చేయించుకున్నాడు. ఎవరు ఎవరు అదోనియా. అర్థమవుతుంది నా మాటలు? అర్థమవుతుందమ్మా? నాకు అర్థం అవ్వట్లేదు అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అర్థమవుతున్నాయా? స్తోత్రం. అలర్ట్గానే ఉన్నారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 50 మందిని ఏర్పరచుకొని మనుషుల్ని, ఒక 2-3 పెద్దల్ని ఏర్పరచుకొని ఈ అదోనియే రాజు, ఈ అదోనియే రాజు అని ప్రకటన చేశారు. పెద్ద విందు చేసుకున్నారు. ఈ వార్త ఎవరికి తెలిసిందంటే సొలొమోనుకి. సొలొమోను వాళ్ళ అమ్మగారు ఎవరామె? బత్షెబా. జాగ్రత్తగా నా మాటలు వినండి. బత్షెబాకి సొలొమోనుకి ఈ వార్త తెలిసింది. ఈ వార్త తెలిసి 21వ వచనం, నా ఏలిన వాడవైన రాజవగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధులముగా ఎంచబడుదుము. తెలియజేసిరి. వచ్చి నమస్కారం చేసి సాష్టాంగపడి, నా ఏలిన వాడవైన రాజా అదోనియా నీ తరువాత ఏలువాడై నీ సింహాసనం మీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా? ఈ దినము నాతడు పోయి విస్తారమైన ఎడ్లను బలిగా అర్పించి అందరినీ సైన్యాధిపతులను యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా పుచ్చుకొనుచు రాజైన అదోనియా చిరంజీవి అగునుగాక అని చెప్తున్నారేంటయ్యా? నువ్వేమైనా పలికావా రాజా? నాతోను ప్రవక్త చెప్తున్నాడు. ప్రవక్త అడుగుతున్నాడు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వేమైనా నీ తర్వాత నీ సింహాసనం మీద కూర్చునేది అదోనియా నువ్వేమైనా చెప్పావా అని నాతో అడుగుతున్నాడు. ఆ తర్వాత బత్షెబా అడుగుతుంది. బత్షెబా సొలొమోను ఇద్దరు వెళ్ళి రాజు దగ్గరికి అడుగుతున్నారు. ఈ మాట చాలా అస్సలు అబ్బా ఎంత అమూల్యమైన మాట అంటే, వాళ్ళిద్దరు అడుగుతున్నారు, అయ్యా నువ్వు మంచి ముసలితనంలో వృద్ధాప్యంలో ఉన్నావు, నువ్వు చచ్చిపోయావనుకో మా ఇద్దరిని, ఎవరిద్దరు? బత్షెబాని సొలొమోనుని, ఇక ఆ రాజ్యంలో ఉండే వాళ్ళందరూ ఎట్లా చూస్తారంట? చూడండి, రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తర్వాత, నిద్ర పొందడం అంటే చనిపోవడం, చనిపోయిన తర్వాత నిద్ర పొందిన తర్వాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధులముగా ఎంచబడతాం కదయ్యా. అందరూ పలాని బత్షెబాను స్నానం చేస్తుంటే పాపం చేసిన బత్షెబా ఈమెకు పుట్టిన కొడుకు. అర్థమవుతుందన్నమాట. పలాని స్నానం చేస్తుంటే చూసి పాపం చేసి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడే ఆ బత్షెబా ఆమెకు పుట్టిన కొడుకు ఈ సొలొమోన్ అని మమ్మల్ని ఎగతాళి చేస్తారు కదయ్యా, అందరూ చీచి అంటారు కదయ్యా. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. నువ్వు చచ్చిపోతే మమ్మల్ని హీనంగా చూస్తారయ్యా, ఎవ్వరు అసలు రెస్పెక్ట్ ఇవ్వరయ్యా. నువ్వు ఉండబట్టి ఏదో కొద్దిగంతా గౌరవిస్తున్నారు రాజు అని. భారీగా చేసుకున్నాడు, అయినా చాలా చీప్గా నీచంగా చూస్తారయ్యా. నువ్వు నా కుమారుణ్ణి రాజు చేస్తానని చెప్పావే, మరి ఆ అదోనియా ఏలుతున్నాడే, చిరంజీవి అగునుగాక అని అందరూ ఒక 50 మందిని ఏర్పరచుకొని చిరంజీవి అగునుగాక, రాజు అగునుగాక అని చెప్తున్నారయ్యా. ఏంటయ్యా ఇదంతా అంటే అప్పుడు దావీదు అంటాడు, నాతోను ప్రవక్త, అప్పుడే ప్రవక్త కూడా ఉన్నాడు. ఆమెకు సపోర్ట్ ఎవరున్నారు? బత్షెబాకి సొలొమోనుకి నాతోను ప్రవక్త సపోర్ట్ వచ్చి మాట్లాడితే అప్పుడు దావీదు అంటాడు, అర్జెంటుగా బెనయాను పిలుచు, సాదోకుని పిలుచు, యాజకుల్ని పిలిచి నా కంచెరగాడిని తీసుకొని వెళ్ళి
సొలొమోను రాజు అగునుగాక, సొలొమోను రాజు అగునుగాక, సొలొమోను చిరంజీవి అగునుగాక. దావీదు తరువాత సింహాసనం మీద కూర్చుండేది సొలొమోనే అని ఊరంతా ప్రచారం చెయ్యండి అని దావీదు నాతానుతోటి, సాదోకు అనేటువంటి యాజకుడితోటి, ఇంకా అక్కడ ఉన్న కొంతమంది పెద్దలు ఉన్నారు, బెనయ్య, అందరినీ చేయండి అయ్యా, సొలొమోనేరయ్యా నా తర్వాత రాజు. నేను ఏంటండి ఆయన పేరు, అదోనియా అని చెప్పలేదండి. నేను అదోనియాని రాజు చేస్తానని చెప్పలేదు. సొలొమోనే నేను రాజు చేస్తానని చెప్పానయ్యా. సొలొమోన్ వెళ్ళి రాజు చేయండి అని అతన్ని ఎక్కించుకొని, కంచెర గాడిద మీద ఎక్కించుకొని చిరంజీవి అవుగునుగాక అని రాజు చేస్తే, ఇక్కడ ఇతను వింటాడు, అదోనియా వింటాడు. విని అదోనియా దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ చిన్నగా జారుకుంటారు, చిన్నగా ఎస్కేప్ అయిపోతారు, వెళ్ళిపోయి అప్పుడు అదోనియా వెళ్ళి బలిపీఠపు కొమ్ముళ్ళు పట్టుకుంటాడు. సొలొమోను ఇప్పుడు రాజు అయ్యాడు కదా, చంపేస్తాడు నన్ను, సొలొమోను కంటే నేను ముందుకెళ్ళి రాజ్యం ఏలాలని నేను నిర్ణయించుకున్నాను అని పోయి నన్ను చంపేస్తాడో ఏమో సొలొమోనుని పోయి బలిపీఠపు కొమ్ముళ్ళు పట్టుకుంటాడు. అర్థమవుతుందండి నా మాటలు? బలిపీఠం కొమ్ముళ్ళు పట్టుకుంటే అప్పుడు చంపడని. అప్పుడు సొలొమోను అంటాడు, ఒక మాట అంటాడు, చూద్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 51వ వచనం. అదోనియా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, రాజైన సొలొమోను తన సేవకుడునైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలెనని మనవి చేయుచున్నట్లు సొలొమోనుకు సమాచారము రాగా, అగపరుచుకొని ఎడల క్రింద పడదు కానీ అతని యందు దౌష్ట్యము నాకు కనబడితే ఖచ్చితంగా చచ్చిపోతాడు. అర్థమైందా అమలారు? అర్థమైందా? అతని యందు ఏ చెడు నాకు యోగ్యునిగా కనపడాలని ఉంటే ఓకే, కానీ అతని చేదు హృదయంలో ఏదైనా చేదుందా, ఏదైనా దౌష్ట్యం ఉంటే ఖచ్చితంగా నీ మీదకి ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఇందులో మీకు అర్థమైంది ఏంది పాయింట్? ఏమన్నా అర్థమైందా? ఏమర్థమైంది? నీకు దేవుడు ఒకటి అప్పగిచ్చాడు అనుకో, అది ఇంకొకడు తీసుకోవాలని శత ప్రయత్నాలు చేసినా, అర్థమవుతుందా? దేవుడు రాజుగా చెయ్యాలని సొలొమోనును పుట్టక మునిపే నిర్ణయించాడు, నీ సంతానము అని. ఆ సంతానం ఎవరు అని అంటే సొలొమోను. మరి సొలొమోను రాజుగా నిర్ణయించినప్పుడు ఈ అదోనియా సొలొమోను కంటే ముందుగా లేచి ఏలాలనుకున్నాడు ఊరంతా, దేశం అంతా. దేవుడు ఊరుకున్నాడా? ఈరోజు నీకు దేవుడు ఏదైనా అప్పగించాలని వాగ్దానం చేశాడా? ఇవ్వాలని వాగ్దానం చేశాడా? నీకు ఏదైనా దేవుడు చెయ్యాలని చేశాడా? వాగ్దానం చేశాడా? మాట ఇచ్చాడా? అయితే నువ్వేం చెయ్యాలంటే, ఎంతమంది అదోనియా లాంటి వాళ్ళు నీకు వ్యతిరేకంగా లేచినా వాళ్ళని చూసి భయపడాల్సిన పనిలా నీకుందా? నీకు దేవుడు వాగ్దానం ఉంది కదా. ఎంతమంది ఎర్రి మాటలు మాట్లాడినా, ఎంతమంది హేళన మాటలు మాట్లాడినా, అదోనియా లాంటి వాళ్ళు ఒకవేళ నీకు పోటీగా లేచినా నువ్వు భయపడాల్సిన పనే లేదు. నీకు దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. నాకు దేవుడు రాజును చేస్తానని, నాకు దేవుడు ఇది చేస్తానని మాట ఇచ్చాడు. నేనేంటి భయపడేది? అయితే ఒకటి చెయ్యాలి. అయ్యా, బత్షెబా సొలొమోను వెళ్ళి దావీదు దగ్గర బతిమలాడుకున్నారు. వాగ్దానం ఉంది ఆల్రెడీ, కానీ వాళ్ళిద్దరు వెళ్ళి రాజు దావీదు దగ్గర బ్రతిమిలాడుకున్నట్లుగా రారాజు దగ్గర మనం వెళ్ళి బ్రతిమిలాడుకోవాలి. ఏమని? అయ్యా, నాకు ఫలాన్ రోజు వాగ్దానం చేసావు కదయ్యా, ఇలా ఉంటావు నువ్వు బిడ్డ, ఇలా ఉంటావు బిడ్డ, అలా ఉంటావు బిడ్డ, అలా ఉంటావు బిడ్డ అని వాగ్దానం చేసావు కదా. మరి వాగ్దానం చేసిన నీవు మరి నాకు వ్యతిరేకంగా అతను ఏలుతున్నాడేంటి? 50 మందిని ఏర్పరచుకున్నాను అయిపోతాడా రాజు?
ఆడ ఉండొద్దా? దేవుడు పిలుపు ఉండొద్దా? 50 మందిని తిప్పుకుంటా ఉంటే నువ్వు అయిపోతావా సేవకుడివి? నువ్వు రాజు అయిపోతావా? 50 మంది నీ దగ్గర ఉంటారు, ఏమని డోలు కొట్టేటోళ్ళు, అబ్బా అబ్బా నువ్వు సూపర్, నువ్వు సూపర్, నువ్వు అక్క నువ్వు సూపర్, అన్న నువ్వు సూపర్ అనేటోళ్ళు 50 మంది నీ దగ్గర ఉండి నీకు డోలు కొడతా ఉంటే నువ్వు అయిపోతావా? నువ్వు సేవకుడు అయిపోతావా? నువ్వు రాజు అయిపోతావా? ఇంకేదన్నా అవుతావా? చరిత్రను సృష్టించగలిగిన యోధుడిగా మారిపోతావా? దేవుడు అనుకోవాలి. దేవుడు అనుకున్న వారినే దేవుడు లేపుతాడు. ఆ అనుకున్న వారి లెక్కలో నువ్వు గనుకుంటే, అనుకున్న వాళ్ళ లెక్కలో నువ్వుంటే నువ్వేం చేయాలి తెలుసా? ఏం చేయాలి తెలుసా? బత్షెబా సొలొమోను దావీదు దగ్గరికి వెళ్ళయ్యా, అదిగో మాకు రివర్స్గా ఆడ ఎక్కువ చేస్తున్నాడయ్యా, కొద్దిగా 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 ఓవర్ చేస్తున్నాడయ్యా మాకు రివర్స్గా. ఆయన ఏందో కొంచెం ఎగస్ట్రా చేస్తున్నాడు, కొంచెం చూసుకుంటావయ్యా. ఏం చేయాలి? నీకు వ్యతిరేకంగా ఎవరైతే లేసాడో కొద్దిగా చూసుకో అయ్యా. నువ్వు నన్ను లేపుతానని చెప్పావు కదా, మరి నువ్వు నన్ను లేపయ్యా. ఇంకోటి ఏంటంటే, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించకపోతే మేము ఆమె అపరాధులుగా ఎంచబడతాము అని చెప్పింది కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రవ్వా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించకపోతే మేము వాళ్ళ దృష్టిలో హీనులైపోతాం ప్రవ్వా, దోషులైపోతాం ప్రభా, దుర్మార్గులు. ఎందుకు ఇంత చేస్తున్న వాళ్ళకి ఆశీర్వాదం ఏందో పాపం ఉందిలే, అందుకే ఏమంటారు, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత ఉపవాసాలు ఉంటున్నా, ఇంత ఏడుస్తున్నా ఆశీర్వాదం రావట్లేదు. అదోనియా లాంటి వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. వాళ్ళు మా మీద ఏమనుకుంటారు? ఇంకా మేము అట్నే ఉంటే, ఇంకా మేము అలానే ఉన్నాం. వాళ్ళ దృష్టిలో మేము ఎలా ఉంటాం చెప్పయ్యా, నువ్వు చెప్పే ఎలా ఉంటాం మేము? వాళ్ళు ఏందో కీడు చేశారు దేవుడికి, అందుకే దేవుడు వాళ్ళని పైకి లేపట్లేదు. వాళ్ళు ఏందో పాపం చేశారు, అందుకే వాళ్ళను లేపట్లేదు అంటారు కదయ్యా అని మనం ఏం చేయాలంటే, బత్షెబా సొలొమోను లాగా దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా వాళ్ళు శత్రువులు నన్ను ఎగతాళి చేయకుండా, నన్ను నిందించకుండా, నీ నామము దూషించబడకుండా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని రారాజు దగ్గర కాళ్ళు పట్టుకుంటే, అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, అదిగో సొలొమోను కూర్చోబెట్టండి, ఎక్కడ రాజుని చెయ్యండి అంటాడు. హల్లెలూయా. ఆల్రెడీ సొలొమోను గురించి ఎన్నో. కానీ చేతులారా రాజు చేసిన తర్వాత, చేతులారా 1000 మంది భార్యలను పెళ్లి చేసుకొని రాజైన తర్వాత, దేవుణ్ణిలో ఎదిగిన తర్వాత 1000 మంది భార్యలను పెళ్లి చేసుకొని విగ్రహారాధనలో పడిపోయి దేవునికి దూరం అయిపోయాడు. అట్లా చేతులారా కొంతమంది ఏం చేస్తారంటే, దేవుడు ఆశీర్వదించినా కూడా, ఎందుకు చెప్తున్నా నేను, మనం ఇంత బతిమిలాడి, ఇంత బ్రతిమిలాడి, ఇంత గోజాడి, ఇంత ఏడ్చి, ఇంత దేవుడి దగ్గర నుంచి పొందుకున్న తర్వాత చేతులారా ఆ ఆశీర్వాదం మన చేతిలోంచి జారి ఎందుకు పోతుందంటే, పొందుకున్న తర్వాత పాపం చేస్తే, పొందుకున్న తర్వాత మన ఇష్టానుసారంగా మన దగ్గర ఉండదు. అది సొలొమోను చేసిన పాపాన్ని బట్టి రాజ్యం అంతా 2 భాగాలుగా చీల్చబడింది. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడు మీకు ఏదైనా అప్పగించాడా, అది మీకే. ఏదన్నా మాట ఇచ్చాడా, ఇది చేస్తాను అని, బత్షెబా సొలొమోనులాగా బతిమిలాడండి. నీకు ఆపోజిట్గా ఎంతమంది అయినా లేయని, నీ పోస్ట్ కోసమే, ఒక్క పోస్ట్ కోసమే 1000 మంది ఉండనియండి, 10,000 మంది ఉండనియండి, ఇంకెంతమంది అని ఉండండి, నీకు పోటీ ఎంతమంది అయినా రానియండి, నీకెందుకు భయం? ఎంతమంది, ఆ సీట్ ఎవరిది? ఆ సీటు సొలొమోన్దే. సొలొమోనే ఆ దేశానికి రాజు. సొలొమోనును దేవుడు ఎన్నుకున్నాడు. ఆ స్థానం సొలొమోనుకే వస్తుంది తప్ప, అదోనియా లాంటి వాళ్ళు ఎంతమంది లేచినా మొత్తం పోవాల్సిందే, ఊడిపోవాల్సిందే. అందుకని నువ్వు దేవుడు నీకు ఏదన్నా చిన్నది అప్పగించినా దానిలో నమ్మకస్తురాలుగా ఉండు. దేవుణ్ణి ఇంకా ఇచ్చేటట్టు తెచ్చుకోవాలి.
ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో ఇంకా నీకు అప్పగిస్తున్నాను, ఇది కూడా చెయ్యి, ఇది కూడా చెయ్యి అని దేవుడు అప్పగించేటట్లుగా మనము నమ్మకస్తులుగా ఉండి అప్పగించిన దాన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఆశీర్వాదము 2 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయేటట్టుగా ఉండకూడదు. చచ్చిపోయేదాకా ఆశీర్వాదం ఉండాలి.